హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంత దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు అనంటే, మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఎంత ఇదిగా ప్రోపగాడ్ చేస్తున్నారు ఒక విషయం మీద ఒక క్లిప్ పట్టుకొని దాన్ని ఏఐ మార్ఫింగ్లు చేసి, మీరు అసలు నిజంగా మీకు మానవత్వం అనేది ఉందా? అసలు మనుషులేనా? రాజకీయాలు చేయండి అయ్యా. ఒక పర్సన్ మీద తనకి ఇక్కడ ఉన్నటువంటి టీవీ5 సంస్థలు కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ అన్ని వదిలేసుకొని వేరే వాళ్ళకి అప్పచెప్పి దేవుడికి సేవ చేసుకుంటే చాలు అనే ఒక ఉన్నతమైన భావంతో తిరుమలకి వెళ్లి మొత్తం చూసుకుంటూ, ఇంతకు ముందు గత కాలంలో మీరు చేసిన దాష్టకాలన్నీ నీళ్లు పెట్టి కడిగేసినట్టు మొత్తం క్లీన్ చేసుకుంటూ, అక్కడ అన్నపానేదులు కానీ లడ్డు ప్రసాదం కానీ భక్తుల యొక్క సదుపాయాల విషయంలో కానీ చుట్టుపక్కల క్లీనింగ్ విషయంలో కానీ మొక్కటి చేసుకుంటూ దేవుడికి సంబంధించి ఉత్సవాల విషయంలో కానీ ఏ వారం ఏంటి స్పెషల్ గా చేయాల్సిన అన్ని పనులు కూడా నీట్ గా చేసుకుంటూ దగ్గరుండి భక్తులకి ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయి ఏంటి అని భక్తుల మధ్యలోకి తిరిగి వచ్చి వాళ్ళని కనుక్కున్నటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మీరు ఇంత ప్రోపగాడ చేస్తున్నారే. అసలు మీరు మానవ జన్మ ఎత్తారా? మీరు మనుషులేనా? అసలు మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మొన్నేమో హెరిటేజ్ గురించి నెయ్యిలో కల్తీ జరుగుతుంది అనేసి చెప్పేసి మాట్లాడారు. ఆ బోత్స గారి చేత ఏదో మాట్లాడిచ్చారు. వెంకటేశ్వర స్వామి పాటమంటూ 2 నెత్తి మీద కొట్టేసరికి ఈ రోజు హాస్పిటల్ పాలయ్యారు. ఎందుకు? ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి మాట్లాడడం వల్ల మీకేం ఒరిగేది? ఏం ఒరుగుతుంది? మీరు ఈ విధంగా ఈ వేలో వెళ్తే ఎవరినో ఒకరిని ముద్ర వాళ్ళ మీద బ్యాడ్ గా ముద్ర వేసి వాళ్ళ మీద ఇది చేస్తే మీరు గెలుస్తారేమో, నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతారేమో అనే అపోహలో ఉన్నారు. కానీ మీరు ప్రజల్లో ఉన్నాం, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందనే విషయం పక్కన పెట్టేసి ఎవరి మీద ఎలాంటి నెగిటివ్ ముద్ర వేద్దామా అనే ఒక ఇదిలో మీరు ముందుకెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా మీ వాళ్ళకి చెప్పండి, లేకపోతే మీ నుంచి మీ కనుసైగలేంది ఏది జరగదండి. ఇలాంటివి చేయడంలో మానేయండి. కొంచెం మంచిగా ఉందతనంగా రాజకీయాలు చేయండి. మన హెరిటేజ్ మీద మీరు నెయ్యి మీద ఇచ్చిన ఇది సుప్రీంకోర్టు మీకు 2 మొటిక్కాయలు వేయలేదా? మీకు జరినామా వేయలేదా? మీరు క్షమాపణ చెప్పలేదా? అయినా ఇప్పుడు మళ్ళీ బిఆర్ నాయుడు గారి మీద పడ్డారు మీ కన్ను. అంటే ఎవరైతే మంచి పనులు చేసుకుంటూ పోతున్నారో, ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఎందుకండి మీరు ఈ విధంగా ఇలాంటి వీడియోస్ పెట్టి ఇది చేస్తున్నారు? మీ పార్టీలో ఏమన్నా అందరూ ఉత్తమోత్తములు ఉన్నారా అండి? ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి దరిద్రాలన్నీ కూడా మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వెళ్తున్న వే ఏదైతే ఉందో అది టోటల్ రాంగ్ అండి. సో ఎప్పటికైనా కూడా ఇప్పటికైనా మంచి దోవలో వెళ్ళండి, మంచి పదవిగా మాట్లాడండి. మంచిగా వెళ్తే మీరు గెలవడానికి స్కోప్ ఉంటుందని, గెలవపోయినా పర్వాలేదు, కొన్ని సీట్లే రావడం, ప్రతిపక్ష హోదా అయినా వచ్చేదానికి ఆస్కారం ఉంటుందేమో. కానీ ఇదే వేలో మీరు ప్రతి ఒక్కరి మీద మంచి పని చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి మీద నిందలు వేస్తూ పోతున్నారంటే మీకు భవిష్యత్తే ఉండదండి. ఇది మట్టుకు తథ్యం. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఏదైతే మీ నోటు గుండా ఆయన బిఆర్ నాయుడు గారి మీద మీరు బ్యాడ్ గా మీరు ముద్ర వేశారో, తిరిగి అదే నోటు గుండానే మీరు ఆయన నిప్పు అనే విషయం కూడా బయటకు వస్తుంది. ఎవరైతే ఈ విషయాన్ని తీసుకొని వచ్చి బయట నెట్టింట్లో పెట్టి వైరల్ చేస్తున్నారో వాళ్ళకి భగవంతుడే శిక్ష వేస్తాడు. క్షమాపణ చెప్పి వీళ్ళకి భారీ జరిమానా కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది. బిఆర్ నాయుడు గారు ఏమంత సామాన్య వ్యక్తి కాదు. ఆయన తేలిగ్గా వదిలిపెట్టరు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఓం నమో వెంకటేశయ్య. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిన ప్రతిసారి యూ ప్రూవిడానండి. ఎందుకు ఇలా మాట్లాడతారో, ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు. ఇంత ఇదిగా ప్రశ్నించేవాళ్ళు, ఇంత ఇదిగా మాట్లాడేవాళ్ళు, ఉన్నవి లేనివి ఉన్నట్టుగా మాట్లాడే మీరు ప్రజలకి ఒక మంచి పనులు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్లిపోతూ ఉంటే ఆ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్న మీరు ఇవే మాటలు మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడటం లేదో నాకు అర్థం కాదు. మళ్ళీ సింహం సింగిల్ గా వస్తుంది అది అని చెప్పేసి మీ వాళ్ళంతా మాట్లాడతారు. ఒకటి నేర్పించండి. ఏదైనా ఒక మాట మాట్లాడితే దాని కింద పెద్ద బ్యాడ్ కామెంట్స్ పెట్టి, మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూడండి నాది, నేను ఏదైనా పొలిటికల్ వీడియో పెడితే దాని కింద మీ వాళ్ళకి కొంచెం సంస్కారం నేర్పించండి. మీరు దాని కిందకు వచ్చేసి మాట్లాడిన మాటకి సమాధానం చెప్పకపోగా ఒక లకారంలో ఉపయోగించి మాట్లాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ లో మగవాళ్లే కాదు లేడీస్ కూడా ఉన్నారండి. మీరు పరిపాలన చేయాలి, నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ముందు వాళ్ళ భద్రత కూడా, వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళు కూడా మీరు వాళ్ళని శిక్షించి వాళ్ళకి అలా మాట్లాడొద్దని చెప్పే బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు టీడీపీ ప్రభుత్వము సూపర్ 6 ఇవ్వడం విఫలమైంది. అవును, మరి మీరు సఫలమయ్యారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాగానే సిబిఎస్ రద్దు చేస్తానన్న మీరు చేయలేకపోయారు. తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పేసి అది చేయలేకపోయారు.
పోలవరం కంప్లీట్ చేయలేదు. సో మీరు చేసిన పనులు ఏంటి అని అంటే, ఖాళీగా ఉండే వాళ్ళకి, సోమరబోతులకి, సో ఆటో నడుపుకునే వాళ్ళందరూ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సోమరబోతులు చేసే ఒక నేపథ్యంలో వాళ్ళకి ఊరికే డబ్బులు ఇవ్వడం, ఇది పరిపాలన అని మీరు భ్రమపడుతున్నారు. సో మీరు ఏమీ చేయలేదు కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల పాల్లో ఊబిలో దింపేశారు కాబట్టి ఈ రోజు మీకు 11 సీట్లు రావడానికి కారణం అది సెకండ్ పాయింట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకుండా బిల్ గేట్స్ వచ్చారు, వాళ్ళకి టీలు సమోసాలు తీసుకొచ్చిన ఖర్చు కూడా మాకు చెప్పాలి అని చెప్పేసి మీ వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు చూడు. ఇది థర్డ్ పాయింట్. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోదేముండదు. దావోస్కి వెళ్లి మేము అక్కడికి వెళ్లి మాట్లాడాలి, కంపెనీస్ తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి, మాట్లాడే ఆలోచన మీకు లేకపోగా అక్కడికి వెళ్తే చలి వచ్చేస్తుంది, చలి గడ్డగట్టిపోతాము అని మాట్లాడించిన మీ మంత్రులు, మాట్లాడేటువంటి మీ పార్టీ మంత్రుల గురించి మాట్లాడాలి మీరు. ఇది ఫోర్త్ పాయింట్. సో బిల్ గేట్స్ వస్తే ఈ రోజు రాష్ట్రానికి ఎక్కడ కంపెనీస్ వస్తాయి, ఎక్కడ అభివృద్ధి చెందిపోతుందో, ఎక్కడ మళ్ళీ ప్రజలు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని మనం మర్చిపోతారేమో అన్న బాధతో ఈ రోజు మీరు కొన్ని మాటలు వదిలేయడం జరుగుతుంది. రాజకీయం చేయండి సార్, మరి ఇంత అబద్దపు రాజకీయాలు చేయకండి. ఆ రాష్ట్రము మంచిగా అన్ని పథకాలు ఇచ్చుకుంటూ అన్ని చేసుకుంటూ రాష్ట్రానికి కంపెనీస్ ని పెట్టుబడి తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు? మీకు నాకు చూడ ప్రజలకి సేవ చేయాలనే ఒక భావన లేనట్టుంది. అంటే ఎంతసేపటికి పదవికాంక్ష ఉంది తప్పితే ప్రజలకు ఇది చేయాలి అనే భావన మీలో ఎట్టు కనిపించడం లేదు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా ఇలాంటి మాటలను ముగించేసేయండి. వాటికి స్వస్తి పలికి రాష్ట్రానికి, ప్రజలకి ఎలాంటి పనులు చేస్తే, ఏం మాట్లాడితే వాళ్ళకి ఉపయోగపడుతుందా, ఏం చేస్తే ఇదవుతుందా, అదొక ఆలోచించే విచక్షణ ఉండండి. సారీ, తెలుగు రాదు అంటున్నాం. మీకు తెలుగునే కాదు, మీకు ఏ సబ్జెక్టు రాదు. అక్కడికి అడిగితే దావోస్ కదా, అక్కడికి వెళ్ళి అడిగితే ఇది ఇస్ వెరీ లెంతీ క్వశ్చన్. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఏమీ రాదు. మళ్ళీ నేను కొంచెం వీకు అని అంటారు. మీకు తెలుగు వీకా అండి? మీకు తెలుగు మాట్లాడడం రాదా? మీకు ఎందుకు ప్రతిసారి ఇలా వస్తారు, ఒక కామెడీ జనరేట్ చేసి వెళ్ళిపోతారు? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద మాకు ఎలాంటి పగలేదండి. సో ఏదైనా ప్రతి ఒక్కరు కష్టపడేది ప్రజల కోసం కాబట్టి ప్రజల్లోకి రావాలి, ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడండి. మీరేం చేయాలనుకుంటున్నది ఏంటని చెప్పేసి అది చేయండి తప్పితే ఎంతసేపటికి ముందు పదంగా వెళ్ళిపోతున్నటువంటి మంచి పనులు చేసుకుంటూ కంపెనీస్ ని తీసుకొస్తున్న పార్టీ గురించి ఇలా దుష్ప్రచారం చేయడం, ఇలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. సో ప్రజలేం ఎర్రివాళ్లు కాదు, వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి ఈ రోజు మీకు 11 సీట్లు ఇచ్చారనే విషయం మర్చిపోకండి. సో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా ఏదైనా మాట్లాడుంటే మన్నించమని మనవి చేసుకుంటూ ఈ యొక్క వీడియో కింద మీ వాళ్ళు ఒక అద్భుతమైన కామెంట్స్ పెడతారు. సో మీరు వీలుంటే ఒకసారి, నా పేరు ఫుల్ సీత అండి, ఒకసారి చూడండి. సో దాని కింద ఎలాంటి కామెంట్స్ ఏంటనేది ముందు దాన్ని అరికట్టే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న. బై. జై భారత్. హలో అండి, అందరికీ నమస్కారం. రాజకీయాలు చేయొచ్చు కానీ మరి ఇంత దిగజాడు రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబండి? అంబంటి గారు, మీరు ఇంతకు ముందు ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. మీరు ఎక్కడున్నారా, ప్రజల్లో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామా అనేది ఆ మాత్రం విచక్షణ కోల్పోతారండి మీరు. నోటికొచ్చినట్టు ఏ మాటలు వస్తే ఆ మాటలు. మీరు ఎట్లా మనిషికి ఎట్లా వాల్యూ ఇవ్వరు? అతనికి ఉన్నటువంటి పొజిషన్ గురించి అయినా మీకు వాల్యూ ఇచ్చారా? అతను మీరు మాట్లాడిన మాటల వ్యక్తి ఎవరండి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీకు ఇష్టానుసారంగా అలాంటి బూతులు మాట్లాడతారా? రాబోయే తరానికి మీరు ఏం చెప్తున్నారు? అలాగే మాట్లాడమని చెప్తున్నారా? మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? సిగ్గుగా అనిపించట్లేదు మీకు చదువు నేర్పించే సంస్కారం ఇదేనా? మీ పేరెంట్స్ మీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? ఇష్టానుసారంగా మాట్లాడతారా మీరు? మేము ఏది మాట్లాడడం మాకు సరిపోతుంది, మా వెనకాతల ఒక పెద్ద ఇది ఉంది అని అనుకుంటే అది మీరు అపోహ. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒక విషయం విన్నవించుకుంటున్నామండి. ఇలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరం చేసుకుంటే, మీరేదో పాదయాత్ర ఏదో యాత్రలు చేస్తున్నారు కదా, ఇలాంటి వ్యక్తుల్ని ఎంత తొందరగా మీరు దూరం చేసుకుంటే అంత తొందరగా మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతారు. లేదు ఇలాంటి వ్యక్తులు, బూతులు మాట్లాడే వ్యక్తులు పెట్టుకుని మేము ప్రయాణం చేస్తూ ఉంటాం అనుకుంటే మీరు అనుకున్న గోల్ ఎప్పుడు రీచ్ అవ్వలేరండి. మీరు పప్పులో కాలు వేస్తూనే ఉంటారు. సో మీకు సగర్వంగా నేను విన్నవించుకుంటున్నాను. ఇది ఇలాంటివి ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. ఇప్పుడు ఈవిడ వస్తుంది, ఎవరు? రోజా. ఆవిడ వస్తుంది, ఇప్పుడు రాదు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు రాదు ఆవిడ. ఇంకేదో జరిగినప్పుడు లేనిది కూడా ఉన్నట్టు చెప్పడానికి తెగ మేకప్ వేసేసుకుని లిప్స్టిక్లు కొట్టేసి వచ్చేస్తుంది. ఏడీబీడి రోజక్క ఇప్పుడు మాట్లాడవా నువ్వు? ఎవరైనా వ్యక్తి గురించి దుర్భాషలు ఆడినప్పుడు మరి ప్రజాస్వామ్యంలో ఉన్నావు కదా, నువ్వు మాట్లాడాలి కదా. మనం ఎందుకు మాట్లాడతాం? మనం మాట్లాడదాం అంటే మీ వాళ్ళకి ఒక న్యాయము, ఎదుటి వాళ్ళకి ఒక న్యాయమా? కొంచెం కూడా సిగ్గనిపించట్లేదు మీ వాళ్ళకి?
సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఈ టైంలో స్పందించాలండి. మీరు ఏదైతే బాబు గారిని ఉద్దేశించి ఆ వ్యక్తి అమ్మంటి గారు అసభ్యకరంగా పదజాలంతో మాట్లాడారో మీరు అతన్ని ఖండించాలి. అతని మీ పార్టీని సస్పెండ్ చేయాలి. ఇది మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నాము. మీరు ఎప్పుడైతే ఈ పని చేస్తారో అప్పుడే మీ యొక్క అడుగు ఫస్ట్ మీరు ఏదైతే మీరు గోల్ రీచ్ అవ్వడానికి మొదటి అడుగుగా మేము భావిస్తాము. లేదు మేము అలా చేయము అని అంటే మీ కర్మ, మీ ఇష్టం. సో ఇంకొక విషయం ఏంటి అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారికి సో వారసుడైతే వచ్చేసాడండి. అండ్ అబ్బాయి అమ్మాయి పుట్టారంట. సో కంగ్రాచులేషన్స్ చిరంజీవి గారు. సో ఆ ఇద్దరు బిడ్డలకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షం పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. మొత్తానికి ఏదైతే అనుకున్నామో 11వ తారీఖు 11 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అసెంబ్లీకి రావడం జరిగింది. అయితే వీళ్ళు ఆంధ్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గమనించవలసిన విషయం ఏంటంటే గవర్నరు అసలు మన స్టేట్ పాలిటిక్స్ తో సంబంధం లేని ఒక గవర్నరు ప్రసంగం చేస్తుంటే అట్లీస్ట్ ఆయన యొక్క ప్రసంగానికి వాల్యూ ఇవ్వాలని కూడా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇష్టానుసారంగా గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత ఎక్కడ ఏం విషయాలు మాట్లాడతారా ఏంటి, లడ్డు గురించి మాట్లాడతారా, లేకుంటే పరకామండి జరిగిన చోరీ గురించి మాట్లాడతారా, లేకుంటే లిక్కర్ కుంభకోణం జరిగిన విషయం గురించి మాట్లాడతారా, లేకపోతే ఏదైతే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో చేసినటువంటి పదవి ఏదైతే ఉందో అప్పుడు చేసిన కొన్ని దాష్టకాల గురించి మాట్లాడతారు, ఆయన చేసిన కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ ఇల్లీగల్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి బయటకు వస్తుందా, ఏమొస్తుందో ఏంటన్న భయంతో ఒక జై జై దొంగల ముఠ ఏదో సంథింగ్ ఏదో అనుకో ఒక నినాదంతో వీళ్ళు బయటకు రావడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తారు? ఇలాంటి వాళ్ళక ప్రజలు మీరందరూ గమనించండి. ఇలాంటి వాళ్ళక నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి, ఒక్క నిమిషం మీరు అంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయి ఉండే వాళ్ళైతే గవర్నర్ ప్రసంగాన్ని వినాలని మినిమం కామన్ సెన్స్ లేదండి. మీ వాళ్ళకి చెప్తారా మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలని మీ మినిమం సెన్స్ లేదా మీకు? మీరు మళ్ళీ పాదయాత్రలు చేస్తారు, మళ్ళీ ప్రజలు ఉద్ధరించడానికి మేము వచ్చేస్తాము, మాకు పదవులు కట్టబెట్టండి అని మాటలు మీరు మాట్లాడతారు. ఏమనిపించట్లేదా సార్ మీకు? అవునులే, ఏవైనా విలువలతో కూడిన రాజకీయాలు ఉంటాయి కదా ఏమైనా చేయడానికి, అలాంటి విలువలు ఉంటాయి కదా బిహేవ్ చేయడానికి, అవేం లేవు కదా. సో ఇప్పుడు చెప్తున్నాను, ఈ క్షణం ఏదైతే మీరు అసెంబ్లీలో నుంచి వాకౌట్ చేసి వచ్చేసారో ఇంకా మీరు అసెంబ్లీలోకి వెళ్ళలేరు. ఇది తథ్యం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.